హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాఖీ స్పెషల్ చాక్లెట్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా డార్క్ కంపౌండ్, మిల్క్ కంపౌండ్ తీసుకోవాలి. మిల్క్ కంపౌండ్ తీసుకున్న దాంట్లో సగం డార్క్ కంపౌండ్ తీసుకోవాలి. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడెక్కగానే ఈ చాక్లెట్ బౌల్ని తీసుకొని కరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించేసుకొని ఇలా బాగా కలిపేసుకొని కరిగించుకోవాలి చాక్లెట్ని. హోమ్ మేడ్ చాక్లెట్ ఇంట్లోనే ఈజీగా ఇలా నేను చూపించిన విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుంటే మనకు షైనింగ్ వస్తుంది చాక్లెట్. ఇలా 2 మినిట్స్ కలిపేసుకోవాలి. మనకు చాక్లెట్ మౌలు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తెచ్చుకొని అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. సగం సగం వేసుకొని ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకున్న తర్వాత రైస్ క్రిస్పీస్ కొన్ని వేసేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల చాక్లెట్ మరింత రుచిగా ఉంటుంది. ప్లెయిన్గా కాకుండా ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం చాక్లెట్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. 3-4 సార్లు కిందే ట్యాప్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేసేసుకొని 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకటి ఏదైనా ట్రే తీసుకొని ఇలా చాక్లెట్ని బోర్లించుకొని వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే హోమ్మేడ్ చాక్లెట్ని చేసేసుకోవచ్చు. ఈ రాఖీ పండగకి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.